కానీ అంత 2 నెలల ముందుది ఇవ్వండి. అసలు లేకుండా సంవత్సరాల తరబడి ఆపేస్తే రాకేష్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ బిల్స్ ఇలా పెండింగ్ పెట్టుకోవడం వల్ల అటు వ్యవస్థ స్తంభించిపోతుంది, ఇటు గవర్నమెంట్కి చెడ్డ పేరు. అదే పోనీ పెద్ద అమౌంట్స్ అంటే ఎంత? ఏపీది 350, తెలంగాణ ఎంతండి? 200 కోట్లు సార్. 200. ఆఫ్టర్ ఆల్ అంటే మామూలుగా చూస్తే 200 కోట్లు ఇదే, కానీ గవర్నమెంట్ 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టే గవర్నమెంట్స్ కి 200 కోట్లు ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు ఇది మనం సెప్టెంబర్ మాసంలో ఉన్నాం. 200 అంటే నేను వేర్ ఐ డిఫర్ విత్ గఫూర్ గారు అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ టు విజయ్ సార్ ఇస్ ఈ పీపీపీ ప్రోగ్రామ్ అన్నది ఆరోగ్యశ్రీ సార్. ఇందులో ఇఫ్ యూ గో ఆన్ టు ద వెబ్సైట్ అండ్ సీ ద ప్యానల్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్, హెల్త్ మినిస్టర్, all the people concerned with health from the government side ఉంటారు. ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరం లేము సార్, వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ సిఇఓ తీసుకొని ఒక పర్టికులర్ ప్రపోజల్ పైకి పంపిస్తే పట్టించుకునే నాదుడే లేడు, వాళ్ళకి ఎవరికి పరిజ్ఞానం లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. ఎవ్రీ వన్ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ చైర్. ఇంతకుముందు మనం చూసాం టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్టే ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ దేర్ చైర్, దట్స్ ఆల్. బట్ నో వన్ ఈస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇంతకుముందు గఫూర్ గారు అన్నట్టుగా పీపుల్ లైక్ హిమ్, ఇంటలెక్చువల్ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ట్రస్ట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఫ్రమ్ టీషా హాస్పిటల్స్ నుంచి వాళ్ళు ఉండాలి, తన్హా హాస్పిటల్స్ నుంచి మేము ఉండాలి. బికాస్ గ్రౌండ్ లో వర్క్ చేసే వాళ్ళ మేము సార్, వీ విల్ బి గివింగ్ దెమ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్. దాన్ని ఏమన్నా కరెక్షన్లు, సవరణలు, ఇప్పుడు సార్లు చెప్పిన ఏదైనా కూడా చేయాలి అంటే దీని మీద దీర్ఘకాలిక ఒక పాలసీ డెసిషన్ ఉండాలి. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఆరోగ్య హాస్పిటల్స్ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇందులో ఇఫ్ యు ఆర్ విడ్డూరకరమైన ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే, సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ టీషా హాస్పిటల్, సేమ్ ప్రొసీజర్ డన్ ఇన్ తన్హా హాస్పిటల్, ద కాస్ట్ ఈస్ ద సేమ్. నేను కూర్చొని అడ్డగోలు ఫుడ్ ఖర్చులు పెడతాను, ట్రావెలింగ్ ఖర్చు పెడతాను, కమర్షియల్ ట్యాక్సులు కడతాను, అన్ని కమర్షియల్ కట్టుకుంటూ నాకు అవే పైసలు వస్తాయి. ఏమీ లేని వాళ్ళకు కూడా అవే పైసలు వస్తాయి. నాకన్నా ఎక్కువ ఖర్చున్న టీషా హాస్పిటల్స్ కూడా అవే పైసలు వస్తాయి. ఇలా చేసుకుంటూ మళ్ళీ డాక్టర్లను ఇన్వాల్వ్ చేయటం. ఇందులో ఓపీ ఈజ్ ఫ్రీ, ల్యాబ్ ఈజ్ ఫ్రీ, ఎక్స్రేస్ ఆర్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫ్రీ, డ్రగ్స్ ఆర్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఆర్. ఇన్ని చేస్తున్నాను సార్, సర్వీస్ చేయటం లేదు అన్న మాటకు నేను ఒప్పుకోను సార్. సర్వీస్ చేయట్లేదని ఎవరు అంటారండి? సర్వీస్ చేయట్లేదని ఎవరు అనరు. ఇంకా చెప్పాలి అని అంటే అవసరం ఎక్కువ సర్వీసెస్ చేస్తున్నారు. అది కూడా ఆ విమర్శ కూడా ఉంది.